తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇకపై టెంపరేచర్ మరింత తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. వర్షాకాలం పూర్తయి శీతాకాలం స్టార్ట్ అయింది. ఇప్పటికే చల్లని గాలులు తెలుగు రాష్ట్రాలను తాకుతున్నాయి. దీంతో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతూ పోతోంది. రాబోయే రోజుల్లో ఇది తారాస్థాయికి చేరుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే ఈ నవంబర్లో గత 7 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయని, ముఖ్యంగా తెలంగాణపై చలి పంజా విసురుతోందని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. తెలంగాణలో చలి తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే పడిపోతున్నాయి. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు కూడా జారీ చేశారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం తుఫానుగా మారి ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీంతో చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వెదర్ మ్యాన్ తెలిపారు. ఈ సమయంలో కొన్ని జిల్లాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు అంటే 10 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువకు పడిపోతున్నాయన్నారు. రంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆసిఫాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 9 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. గత 3 రోజులుగా రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో భాగ్యనగర వాసులు చలికి వణికిపోతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటోంది. నగరంలో చాలా ప్రాంతాల్లో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది సాధారణం కంటే తక్కువని అధికారులు వెల్లడించారు. రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట కూడా మంచు ప్రభావం కనిపిస్తోంది. నగర కేంద్రంతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. పటాన్చెరు, దుండిగల్, హయత్ నగర్, హకీంపేట్, రాజేంద్ర నగర్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో చిన్న పిల్లలు అలాగే వృద్ధులు కూడా జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు.